వెల్కమ్ టు K6 నా పేరు శిరీష ఈ రోజు చర్చా కార్యక్రమానికి స్వాగతం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటర్ మొదటి ఫలితాల్లో ప్రభంజనం కాకతీయ విద్యా సంస్థలు కాకతీయ కళాశాల విద్యార్థులు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లో 10 నుండి 25 ర్యాంకుల్లోగా సాధించగా విద్యార్థుల మనోభావాలు వారికి విజయానికి గల ప్రేరణ మనతో పంచుకోవడానికి మన స్టూడియోకి విచ్చేశారు ముందుగా వారిని మన స్టూడియోకి ఆహ్వానిద్దాం వెల్కమ్ టు అవర్ స్టూడియో ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇంతటి విజయాన్ని సాధించినందుకు ఒక్కొక్కరు మీ యొక్క పరిచయాన్ని చేసుకోండి నమస్కారం నా పేరు ప్రీతి శర్మ నేను కాకతీయ మహిళా జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది నమస్కారం నా పేరు కీర్తన నేను కూడా కాకతీయ మహిళా జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నేను తీసుకున్న గ్రూప్ ఎంపీసీ నాకు స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది My name is Nida Marian from Kakatiya Mahila Junior College. I got 434 marks and state 4th rank and district 1st rank. నమస్కారం నా పేరు వనజ నేను కాకతీయ మహిళా జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నాకు స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది నమస్కారం నా పేరు హరిత నేను కాకతీయ మహిళా జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నాకు 465 మార్క్స్ వచ్చాయి నమస్కారం నా పేరు ఈ రాజేష్ నేను కాకతీయ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నాకు స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది అందరికీ నమస్కారం నా పేరు రసజ్ఞ నేను కాకతీయ మహిళా కాలేజ్లో చదువుతున్నాను నాకు స్టేట్ 6th వచ్చింది I'm Alina Salim from Kakatiya Mahila Junior College. My group is MPC. I have got state 5th rank. I'm Aisha Bharwin. I'm studying in Kakatiya Mahila Junior College and I have secured 428 out of 440 in BIPC. నమస్కారం నా పేరు సంజయశ్రీ నేను కాకతీయ మహిళా జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాను నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్టేట్ 4th వచ్చాను నా పేరు వి శ్రీకాంత్ నేను కాకతీయ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నా గ్రూప్ ఎంపీసీ నేను స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది ఓకే మీరు చెప్పండి మీకు డిస్ట్రిక్ట్లో థర్డ్ ర్యాంక్ వచ్చింది కదా మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది మీ అనుభవం నాకు చాలా హ్యాపీగా ఉంది స్టేట్లో ఇలా థర్డ్ ర్యాంక్ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను దీనికి నా హార్డ్ వర్క్ ఇంకా మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణం ఓకే మరి ఇప్పుడు ఇంటర్ ఫలితాలు ఇంటర్ పేపర్స్ చాలా టఫ్గా వచ్చాయని చెప్పారు మరి మీకు ఈ విధమైన స్కోరింగ్ సంపాదించడానికి మీ ప్రణాళిక టైం టేబుల్ ఎలాంటి టైం టేబుల్ ఎన్నుకున్నారు మీరు కాకతీయ కాలేజ్లో అకాడమిక్ ప్లాన్ అనేది చాలా బాగుంటుంది ప్రతి వారం టెస్టులు పెట్టేవారు ఆ టెస్టులు అయిపోగానే మాకు ప్రతి వారం వచ్చిన మార్కులని బట్టి వాళ్ళు చూసి ఇది తప్పు చేశారు ఇది రెక్టిఫై చేసుకోవాలి మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో ఇలా మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పేవాళ్ళు మా బుక్స్ కూడా చాలా బాగుండేవి ఆ బుక్స్లో ఆన్సర్స్ కానీ ఏవైనా కానీ చాలా ఈజీగా ఉండేవి మాకు ఈజీ వేలో వచ్చేసేవి అండ్ మాకు లెక్చరర్స్ ఏ డౌట్ వచ్చినా ఈజీగా క్లారిఫై చేసేవాళ్ళు వాళ్ళకి కూడా ఒకవేళ ఏదైనా రాకపోతే మాతో పాటు కూర్చొని వర్క్ చేసి మాకు ఆ ఆన్సర్ ఎలా ఉంది ఏముంది అన్నీ చెప్పేవాళ్ళు మాకు బుక్లో ఒక్క ప్రాబ్లం కూడా వదిలిపెట్టనీయకుండా అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయించారు సో ఏదైనా మేము ఈజీగా ఆన్సర్ చేసేటట్టు చేశారు మళ్ళీ మా లెక్చరర్స్ డౌట్స్ చెప్తే అది మనకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పేవాళ్ళు మనకు అర్థమయ్యే వరకు చెప్పేవాళ్ళు అలా మేము స్టేట్లో ర్యాంక్స్ సాధించగలిగాం आपको स्टेट रैंक आया ना आपका फीलिंग और आपकी टाइम टेबल कैसा आप एग्जाम के टाइम पे कैसा प्रिपेयर हुए मैं बहुत खुश हूँ खुशी के साथ भी फख्र महसूस कर रही हूँ कि मैंने स्टेट 4th रैंक और डिस्ट्रिक्ट 1st रैंक हासिल किया है इसकी वजह है मेरे पेरेंट्स लेक्चरर्स और काकतिया स्टाफ जो हमारा हर तरह से साथ देते हैं लेक्चरर्स जो 24 घंटे हमारी हेल्प के लिए मौजूद रहते हैं एक से ज़्यादा बार डाउट पूछने पर भी डाउट क्लियर कर देते हैं इसके साथ साथ मटेरियल के अलावा वो नोट्स भी देते हैं जो मटेरियल के हिसाब से जिसमें आंसर बहुत बड़े होते हैं और जिसे आसानी से समझा जा सकता है इस तरह में एग्ज़ाम्स में आसानी होती है लिखने के लिए మరి మీ అధ్యాపకులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాటు మీ పేరెంట్స్ ప్రోత్సాహం ఏ విధంగా అందుకున్నారు మీరు ఏ విధంగా ఈ సక్సెస్కి మార్గదర్శకంగా అయ్యారు నేను యాక్చువల్లీ హాస్టల్లో చదువుతున్నాను ఓకే మా పేరెంట్స్ ప్రోత్సాహం నాకు చాలా ఉండేది మెయిన్గా లెక్చరర్స్ చాలా మోటివేట్ చేసేవాళ్ళు ఏ డౌట్స్ ఉన్నా తొందరగా క్లారిఫై చేసేవాళ్ళు ఓకే
అంటే మీకు వచ్చిన ప్రతి ఒక్క చిన్న డౌట్ ని మీ అధ్యాపకులు మీకు దగ్గరలో ఉండి పేరెంట్స్ ఫ్రెండ్స్ లాగా మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ మీ విజయానికి మీ అధ్యాపకులే ముఖ్య కారకులని మీరు చెప్తున్నారు. ఓకే, आपका टाइम टेबल कैसा थे, आप कैसा प्रिपेयर हुए थे? मैनेजमेंट वालों ने जो वीकली टेस्ट कंडक्ट किए थे उसकी वजह से अच्छे मार्क्स ला पाए, स्कोर कर पाए हम आज. तो क्रेडिट जो है मैनेजमेंट और कॉलेज को ही जाता है, उसमें हमारी मेहनत भी उतनी ही है. सो लेक्चरर्स हमेशा हम लोग को सपोर्ट करते थे. लेक्चरर्स की सपोर्ट की वजह से ही आज हम लोग ये स्टेज पर है, ऐसा मेरा मानना है. सो पेरेंट्स का सपोर्ट भी था, लेक्चरर्स का भी था. सो ये ऑल ओवर अचीवमेंट है उनका भी और हमारा भी. तो एज फार एज लेक्चरर्स सपोर्ट अस वी कैन अचीव एनीथिंग. ఓకే, అంటే ఒక సంస్థలో వారు ఒక కళాశాలలో కానీ స్కూల్ పర్పస్లో కానీ టీచర్స్ అంటే ముందు వరకే, అంటే టీచర్స్ అవగాహన ఉంటేనే వస్తారు ఆ ఫీల్డ్లోకి. టీచర్స్తో పాటు స్టూడెంట్స్ అవగాహన కూడా చాలా ముఖ్యం. టీచర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే స్టూడెంట్స్కి రాదు, అది మన తెలివితేటల పైన కూడా ఉపయోగపడి ఉంటుంది. అంటే దానికి మీరేం చేశారు? సర్స్ అంటే కంపల్సరీ కండక్ట్ చేశారు, క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా మీ కృషిని ఏ విధంగా చేసి ఇంత విజయం సాధించారు? మేము రెగ్యులర్గా స్టడీ చేస్తూ ఉండే వాళ్ళం. మళ్ళా ఉపాధ్యాయుల కృషిగా చాలా బాగున్నది. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉపాధ్యాయులు ఉన్నారు. మాకు మేనేజ్మెంట్స్ కూడా చాలా బాగా కృషి చేసింది. ఇన్ని మార్కులు రావడానికి కారణం మా పేరెంట్స్ ఒక వంతు. పేరెంట్స్ కూడా చాలా బాగా ప్రోత్సహించారు. అలాగే మేము చాలా హాస్టల్లో చాలా శ్రద్ధ చదువుతుంటాం. వాళ్ళం హాస్టల్ టైం టేబుల్ చాలా బాగుండేది. నియర్లీ 8 hours చదువుతుండే వాళ్ళం హాస్టల్లో. ఓకే, అంటే మేనేజ్మెంట్ ప్రణాళిక అట్లా కాకుండా మీరు ఓన్గా ఏమైనా ప్రిపేర్ అయ్యేవారా? అంటే వీక్లీ టెస్టెస్ ఉంటాయి కదా, టెస్ట్ కంటే ముందు మీరు ఇంకా ఆ టెస్ట్ కంటే ముందే నేను ఈరోజు చదువుకొనేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసేసుకోవాలి, అలాంటి అనుభవాలు మీవి? అంటే వాళ్ళు ప్రతి వీక్లీ సండే టెస్ట్ కండక్ట్ చేసేవాళ్ళు. దానికి ముందే మేము ప్రిపేర్ అయ్యి ప్రతి సండే ఎగ్జామ్ టెస్ట్కి అటెండ్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకునే వాళ్ళం. ఒకవేళ తక్కువ వచ్చినా సరే పనిష్మెంట్ ఇవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెప్పించుకోవడానికి వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేశారు. ओके, जो आपका टाइम टेबल कैसा आप ये करें, तो टाइम टेबल कैसा प्रिपेयर कर लिया आप? सर्स के वजह से भी आप कैसा ये हुए थे? हमको मॉर्निंग 8 से 6:30 तक क्लासेस रहते थे, बस उसके बाद होम में हमको टाइम बहुत कम मिलता था पढ़ने के लिए. फिर भी 1 hour हाफ एन आवर हम टाइम एडजस्ट करते थे खुद, और उसमें हम डेली सब्जेक्ट वाइज प्रिपेयर करते थे. कभी कोई सब्जेक्ट जो डिफिकल्ट टॉपिक्स रहते थे पहले उनको प्रिपेयर करते थे. फिर उसके बाद सब्जेक्ट वाइज हम प्रिपेयर रहते थे. फिर कॉलेज में भी हमको एक्स्ट्रा टाइम स्टडी आवर्स रहते थे, उसमें हमको सर्स लेक्चर स्टडी आवर्स में भी आते थे और हमारे जो भी डाउट्स रहते थे वो रेगुलरली क्लियर करते थे. ओके, आपको तो आपके पेरेंट्स कैसा आपके साथ पढ़ने के ये दिए थे? My parents have supported very much. They always said that please read. You can achieve. You can do everything in your life. Once you have studied, means your future is secured. You want to become IAS officer, no, secure. Read always, and they will also say don't buttify. Read it as not like answers. Read it as like a concept. Understand every environment, trees, what trees are they, name them, anything. So we have read like that only. We didn't read like it answers. We read it like a concept. ఓకే, తను చెప్పిన విధంగా అంటే మనం పాఠ్య పుస్తకాన్ని ఒక బట్టి మెథడ్లో కాకుండా దాన్ని అర్థం చేసుకొని చదువుకుంటేనే ఇంత మార్క్స్ని స్కోర్ చేయగలము. ఎందుకంటే బట్టి మెథడ్ అనేది అది నాట్ ఇంపాసిబుల్. అది అంటే మీరు ఏ విధంగా చదివేవారు? ఐ మీన్ మీ టైం టేబుల్ విధానం ఏ విధంగా ఉండేది? డైలీ కాలేజ్లో స్టడీ అవర్స్ ఉంటాయి, అందులోనే ఎక్కువ శాతం కంప్లీట్ చేసుకుంటాం. కానీ ఇంకా ఏదైనా మిగిలి ఉంటే ఇంటికి వెళ్ళక చదువుకుంటాం. ఓకే, ఇప్పుడు అంటే ఐ మీన్ టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మీకు అవుట్ ఆఫ్ వచ్చాయంట, దానికి ఏ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారు? నాకైతే బేసిక్ చాలా ఎక్కువగా ఉండేది. నేను మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ వచ్చాను, ఎందుకంటే నేను బాగా హార్డ్ వర్క్ చేశాను. మ్యాథ్స్లో మెయిన్గా పేపర్స్ మాత్రం టఫ్గానే వచ్చాయి, కానీ వాటి మేము టెక్నికల్గా రాశాను, అప్పుడు అవుట్ ఆఫ్ వచ్చాయి.
75/75 మ్యాథ్స్లో సాధించారు కదా, దానికి గల రహస్యం మరి మీ ఉపాధ్యాయులు ఏ విధంగా మీకు హెల్ప్ చేశారు, మీరు దానికి ఏ విధంగా మీరు కూడా విజయం సాధించగలిగారు? 70/75 అంటే చాలా అది ఇంపాసిబుల్. సార్స్ ఎప్పుడు మాకు ప్రోత్సాహం ఇస్తూ ఉండేవారు. ప్రత్యేకంగా అంటే మ్యాథ్స్లో చాలా టఫ్గానే ఉంటుంది. అందులో మెయిన్గా టఫ్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, కానీ వాటిని మేము డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు చెప్పే ప్రతి దాన్ని జాగ్రత్తగా విని వాటిని మంచిగా ప్రాక్టీస్ చేసి ఆ యొక్క మార్క్స్ని మేము గెయిన్ చేసి అవుట్ ఆఫ్ తెచ్చుకున్నాం. ఓకే, మీరు అంటే ఫిజిక్స్లో 60/60 అంటే చాలా అది కష్టంతో కూడుకున్న పని. అంటే అందరు చెప్తుంటారు ఫిజిక్స్ ఈజ్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనేసి, అంటే మీరు 60/60 తెచ్చుకున్నారు కదా, మరి ఎలా తెచ్చుకున్నారు? మీ సర్స్ ఏ విధమైన క్వశ్చన్స్ ప్రిపేర్ అమ్మన్నారు, మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, దానిపై మీ అభిప్రాయం? ఫిజిక్స్లో ఆన్సర్స్ మాత్రమే కాదు, ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే ప్రతి ఒక్క ఆన్సర్ చదివేవాళ్ళం. ఈ ఆన్సర్ 60/60 రావాలంటే అన్ని ఆన్సర్స్ చదవాలని లెక్చరర్స్ చెప్పేవారు. ఏ డౌట్ ఫిజిక్స్లో కొంచెం డౌట్స్ వచ్చే సార్ క్లియర్ చేసేవాళ్ళు, ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. అందుకే అలా సాధించగలిగాం. ఓకే, బాటనీ అంటే కూడా చాలా బాటనీ ఎంపీసీ. ఓకే, మ్యాథ్స్ కెమిస్ట్రీలో మీకు 60/60 వచ్చాయి కదా, అంటే కెమిస్ట్రీ చాలా టఫ్. ఏ విధంగా మీ సోర్స్ మీకు హెల్ప్ చేశారు, మీరు ఏ విధంగా ఆ ప్రణాళికను రీచ్ అవ్వగలిగారు, అది చెప్పండి. మాకు కాలేజ్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 6:30 ఉండేది. దాంట్లో మాకు కెమిస్ట్రీ పీరియడ్స్ కూడా చాలానే ఇచ్చారు. అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని పీరియడ్స్ కావాలి, ఏమేమి కావాలి అన్నీ చూసుకొని ఇచ్చారు. దాంట్లో కెమిస్ట్రీ మాకు మినిమం 2 పీరియడ్స్ చెప్పినా కూడా ఖచ్చితంగా డైలీ ఒక స్టడీ అవర్ ఇచ్చేవాళ్ళు. ప్రతి స్టడీ అవర్లో ప్రతి ఆన్సర్ చదివించేవాళ్ళు. లెసన్కి సంబంధించిన ఏ ఆన్సర్ని కూడా వదిలిపెట్టనిచ్చేవాళ్ళు కాదు. సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కానీ ఇంకా ముందర వెరీ షార్ట్స్ ఎస్సెస్ ఏమైనా ప్రతిదీ చదివించేవాళ్ళు. అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనకు వెరీ షార్ట్ రాదు, కానీ మమ్మల్ని అది కూడా చదవమన్నారు. 60/60 రావాలి అంటే ప్రతిదీ చదవాలి, ప్రతి దానిపైన మనకు గ్రిప్ ఉండాలి అని చెప్పి మాతో ప్రతిదీ చదివించేవారు. ఏది కూడా వదిలిపెట్టించేవాళ్ళు కాదు. బుక్ మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చేసేవాళ్ళు. అలా మేము కెమిస్ట్రీలో 60/60 తెచ్చుకోవడం ఈజీ అయింది. ओके, बॉटनी में 60/60 आए ना तो दैट इज इम्पॉसिबल. आप कैसा पढ़े, आप सर्स का कैसा हेल्प आपको करे? हाँ, बॉटनी ज़ूलॉजी में मैंने 60 निशानात हासिल किए हैं. हमें आंसर्स के अलावा फिगर्स भी इम्पोर्टेंट होते हैं. फिगर्स को नहीं छोड़ना चाहिए, उसके भी मार्क्स होते हैं. कॉन्सेप्ट तो हम लिख देते हैं लेकिन फिगर्स छोड़ देते हैं, जिसकी वजह से मार्क्स में कमी आ सकती है. लिहाजा फिगर्स पे भी ध्यान देना चाहिए. शॉर्ट आंसर्स में फिगर्स के लिए 1 मार्क और 8 मार्क्स क्वेश्चन में फिगर्स के लिए 2 मार्क्स दिया जाता है. अगर हम फिगर्स छोड़ देंगे, उतारना भूल जाएंगे तो हमें मार्क्स नहीं मिलेंगे कंप्लीट, 4 मार्क्स नहीं मिलेंगे और 8 मार्क्स नहीं मिलेंगे. लिहाजा फिगर्स पे भी ध्यान देना चाहिए. फिगर्स को बार बार प्रैक्टिस करने से हमें फिगर्स अच्छी तरह से याद हो जाती है, जिसकी वजह से हमें 4/4 8/8 मार्क्स मिल सकते हैं. इस तरह फिगर्स और कॉन्सेप्ट कंप्लीट पेपर बहुत अच्छा रहा तो इम्प्रेशन अच्छा जमता है, जिसकी वजह से 60/60 आ सकते हैं. लिहाजा हमने कॉन्सेप्ट भी लिखा और फिगर्स भी जहाँ ज़रूरत है फिगर्स की वहाँ होता है, जिसकी वजह से हमें 60/60 बॉटनी में आए. హాస్టల్లో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండేది? హాస్టల్లో మా ప్రణాళిక చాలా బాగుండేది. మార్నింగ్ మాకు 5 to 7 స్టడీ అవర్స్ ఉండేవి. 5 to 7 స్టడీ అవర్స్ కూడా లెక్చర్స్ వచ్చేవాళ్ళు మాకు. అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేసేవాళ్ళు. మళ్ళీ నైట్ కూడా లెక్చరర్స్ వచ్చేవాళ్ళు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా క్లారిఫై చేసేవాళ్ళు. మీ అంటే మీ లెక్చరర్స్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జామ్స్ని ఎలా కండక్ట్ చేసేవారు? వీక్లీ హౌ మెనీ టైమ్స్ అండ్ మంత్లీ హౌ మెనీ టైమ్స్? Per week they used to conduct for 2 times tests. So whenever we make a mistake, sir used to correct us and they teached us very well. So reason why we are here today. So I guess it's the hard work of sirs and
So reason why we here. ఓకే. మీ మేనేజ్మెంట్ మీకు ఏ విధమైన ప్రోత్సాహాన్ని అందించేది? మేనేజ్మెంట్ చాలా చాలా బాగా ప్రోత్సహించింది. వీక్లీ ఎగ్జామ్స్ పెట్టుకుంటా అందులో ఏ మిస్టేక్స్ అయినా లెక్చరర్స్ కొని చెప్పించి ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పించి చాలా బాగా ప్రోత్సహించారు మేనేజ్మెంట్ మరియు స్టాఫ్గా చాలా బాగుంది. అందరూ చాలా బాగా ప్రోత్సహించారు. మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మేము ఇంత స్థాయికి వచ్చాము. మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మేము ఇలా బాగా చదివాము. మేనేజ్మెంట్ ప్రోత్సాహం అండ్ పేరెంట్స్ ఆల్సో ఇది చేస్తేనే మీరు చదవగలరు కదా, అంటే మీ పేరెంట్స్ యొక్క అంటే యాక్చువల్లీ నేను హాస్టల్ అయితే మా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. అంటే ప్రతి సండే ఎగ్జామ్స్ ఇవన్నీ. అంటే పేరెంట్స్ మీకు ఏ విధంగా చెప్పేవారు? అంటే మీరు హాస్టల్లో అయినా ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు కదా, అమ్మ ఇలా చదవాలి, ఈ విధంగా చదివితే నీ గోల్ని ఇలా రీచ్ అవుతావు అట్లా అని పేరెంట్స్ మాటలు కూడా ఇంప్రెస్ చేసే వర్డ్స్ ఉంటాయి కదా అట్లా? బాగా చదవమని ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు నా పేరెంట్స్. అంటే ఇప్పుడు ఇంత చదివితే కానీ లాస్ట్లో నీకు స్టేజ్ 6 రావడం చాలా హ్యాపీగా ఉంది అని ఇప్పుడు నాతో చెప్పారు నా పేరెంట్స్. అంటే వాళ్ళు ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ అండ్ లెక్చరర్స్ ఆల్సో ఎంకరేజ్ చేస్తేనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. అంటే మీ యొక్క గోల్ ఏంటి? Ma'am, my goal is to complete my degree and MBA after the intermediate. So I have consulted all my lecturers about my few careers. They have guided me very well and also supported for MSET, which was not actually needed. But whenever we had any doubt, lecturers clarified it very well. They used to explain so good that they also make us read textbooks and different materials, and whichever answers were very difficult to read from the material, they used to supply us in the notebooks. We could read well from that. What is your aim, ambition? Ambition is to become IAS officer, so as to improve our Nizamabad, and I want to say students to read a text and concept, so we can achieve very nicely our answers, and we should not read like an answer, sir. We should read like our daily life, like it will happen like this, after this, like this, so it will be very easy to remember. And I want to become IAS officer as I want to improve our educational practices also. Why? Because they are always giving answers, so I want to give them concept understanding like this. So I want to become IAS officer to give them new understanding and creative ideas. Improve our social welfare activities also. మీ యొక్క అంబిషన్ అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్? నా అంబిషన్ ఇంజనీర్ అవ్వాలని. నేను దానికోసం కష్టపడి చదువుతున్నాను. అది అచీవ్ చేసుకుంటానని అనుకుంటున్నాను. మీ అంబిషన్? నేను ఫ్యూచర్లో ఒక మంచి ఐఐటీని అవుదాం అనుకుంటున్నాను. ఏదైనా ఒక మంచి ఐఐటీ కాలేజ్లో సీట్ కావాలని నా అంబిషన్. అండ్ దానికి తగ్గట్టు చాలా బుక్స్ చదవాలి, చాలా హార్డ్ వర్క్ కావాలి. అండ్ దానికి తగ్గట్టు మా పేరెంట్స్ అండ్ మా టీచర్స్ ప్రోత్సాహం చాలా అవసరం. ఐఐటీకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేసినా అది చాలా తక్కువ. అందుకే అందరూ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇలా చదవాలి అలా చదవాలి అని చాలా చెప్పారు. సో దానికి తగ్గట్టు మేము మంచిగా ప్రిపేర్ అవుతున్నాం. అండ్ ఐఐటీలో సీట్ సాధిస్తానని నాకు నమ్మకం. మా టీచర్స్ పేరెంట్స్కి కూడా అంతే నమ్మకం. आपके एम्बिशन एंड और आपकी फ्यूचर प्लान्स? अभी मैंने जितने मार्क्स हासिल किए हैं उस पर मैं बहुत खुश हूँ. इंशाल्लाह आगे भी मेरी कोशिश यही रहेगी कि मैं सेकेंड ईयर में और भी अच्छे मार्क्स लाऊँ, क्योंकि काकतिया हमारे इंस्टीट्यूट में बहुत एक्सपर्ट लेक्चरर्स हैं, बहुत एक्सपीरियंस वाले हैं, जिनकी मदद से मैं सेकेंड ईयर में इसी तरह और भी अच्छे मार्क्स ला सकती हूँ. फिर सेकेंड ईयर के बाद मैं डॉक्टर बनना चाहती हूँ. मेरे BIPC लेने का मकसद यही है कि मैं एक अच्छी डॉक्टर बनूँ और अपने पेशेंट्स का मैं दोस्त बनकर इलाज करूँ और उनको बहुत अच्छे से ट्रीट करूँ.
इसीलिए मैं डॉक्टर बनना चाहती हूँ। వెరీ వెల్. నీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నీ అంబిషన్, నీ గోల్ని నువ్వు ఎలా రీచ్ అవుతావు? నా యొక్క గోల్ ఇంజనీరింగ్ కావడం. నేను దానికి చాలా ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పటి నుంచి చాలా బుక్స్ చదవడం కానీ సమ్మర్ కూడా వేస్ట్ చేయకుండా కోచింగ్కి వెళ్ళడం చేస్తున్నాను. మీ అంబిషన్ ఏంటి? My ambition is to become a CEO. I want to own a company and I want to become a CEO of that company. So I believe that this success of mine is just a step ahead. So there's a lot to achieve ahead. So I need my support of my parents in every field which I choose. And I want to prove to society and the people who criticize me that a girl can touch heights and she can achieve anything. In a society like this, nowadays some people are they do not believe in the talent of girls. They usually think that boys are capable and able to do anything, and I just want to prove that a girl can also do anything. చాలా మంచి సందేశం ఇచ్చింది గర్ల్స్ అందరికీ. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదు, అబ్బాయి అన్నది కాదు అనేసి చెప్పింది. మీరేం అవ్వాలనుకుంటున్నారు? మీ అంబిషన్ ఏంటి? మీ పేరెంట్స్ దానికి మీకు ఏ విధమైన సహకారం అందిస్తున్నారు? మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే కాకుండా సెకండ్ ఇయర్లో కూడా ఇంత టార్గెట్ని రీచ్ అవుతారా? రీచ్ అవ్వాలంటే ఎలాంటి ప్రణాళికను ప్రిపేర్ అవుతారు? మై అంబిషన్ ఇస్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ నాకు సెకండ్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని దానికి చాలా బాగా కృషి చేస్తాను. అందులో మా పేరెంట్స్ కృషి చాలా బాగుంది. ఎంసెట్లో టాప్ 10 ర్యాంక్స్లో ఉండాలని నా ఆశ. నెరవేరుతుందని కోరుకుంటున్నాను. మా ఉపాధ్యాయులుగా చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. మీ యొక్క అంబిషన్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను. అందుకు ఇప్పటి నుండే కష్టపడుతున్నాను. అంటే ప్రతి ఒక్కరు కావచ్చు ఇంజనీర్, కానీ అందులో నేను బెస్ట్ అనిపించుకోవాలన్నదే నా కోరిక. అందుకు నా పేరెంట్స్ ఇప్పటి నుండే నన్ను ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయడం చేస్తున్నారు. కాబట్టి ఒక మంచి ఇంజనీరింగ్ అయ్యి అందరి పేరు నిలబెట్టాలి. దట్స్ వాట్ ఈజ్ యువర్ అంబిషన్? I want to complete my intermediate with very good marks and then do degree and then my MBA, because becoming an engineer is a very common goal. I want to do something differently, and my parents support me very well, because whenever I ask them for something, like our timings keep changing, so they don't have any problem to pick up me from the college or to drop from there. So they help support me a lot, and I am sure that I'll complete my MBA with very good marks. నీ యొక్క అంబిషన్ ఏంటి? మళ్ళీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి? నువ్వు వాటికి తగినట్టు నీ ప్రణాళికను ఏ విధంగా రూపొందించుకుంటావు? నా అంబిషన్ సీఏ అవ్వాలని. నేను అది గోల్ రీచ్ అవుతాను అనుకుంటున్నాను. ఎలాగైనా మా కాలేజ్లో సిపిటి కోచింగ్ నడుస్తూనే ఉంటుంది. నేను కంపల్సరీ గోల్ రీచ్ అవుతానని కోరుకుంటున్నాను. మీరు మ్యాథ్స్లో 75 out of 75 సాధించారు. మరి మీ ప్రణాళిక ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఇదే విధంగా ఉంటుందా? మరి మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీ సీనియర్స్కి జూనియర్స్కి ఏ విధమైన సందేశం ఇస్తారు? మీ సోర్స్ ఏ విధంగా వర్క్ చేశారు? దానికి తగ్గట్టు మీరు ఏ విధమైన ప్రణాళికను రీచ్ అయ్యారు? వాళ్ళు ఏ విధమైన ప్రణాళికను రీచ్ అవ్వాలని మీరు చెప్తారు? నేను వాళ్ళకు కూడా మంచి సలహా ఇస్తాను. జూనియర్స్ కూడా బాగానే చదవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా స్టేట్ ర్యాంక్స్ ఇవ్వాలని, మా కాకతీయను నిలబెట్టాలని కోరుతున్నాను. మరియు నా యొక్క అంబిషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావాలండి. మా యొక్క పేరెంట్స్ని నేను బాగా సంతోషపెట్టాలని ఇది నా యొక్క కోరిక. వాళ్ళు నేను చాలా కష్టపడుతూ చదివిస్తున్నారు. వాళ్ళకి నేను మంచి సంతోషాన్ని కలగబెట్టాలని కోరుతున్నాను. అంటే మీరు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏంటంటే ఈ క్రెడిట్ మొత్తం మా విద్యా సంస్థది అనేసి. అంటే మీ మేనేజ్మెంట్ దానికి ఏ విధమైన ప్రోత్సాహం ఇస్తుందమ్మా? నువ్వు చెప్పు. అంటే మీ మేనేజ్మెంట్ ప్రోత్సాహం, మీ మేనేజ్మెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, మీతో ఏ విధంగా ఉంటుంది మీ మేనేజ్మెంట్? నా గోల్ ఐఐటి కాబట్టి నేను కాకతీయ ఐఐటి అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడ మా మేనేజ్మెంట్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. వాళ్ళు ఎన్నో బుక్స్ రిఫర్ చేసి కానీ మా దాకా ఆ టాపిక్ని తీసుకురారు. వాళ్ళు ఒక టాపిక్ చెప్తున్నారు అంటే ఆ టాపిక్ పైన మాకు చాలా గ్రిప్ వచ్చేలా చేస్తారు. వాళ్ళ ప్లానింగ్ చాలా బాగుంటుంది. ప్రతి పేపర్ని మాకు క్లాస్లో చెప్పిన క్వశ్చన్స్ ఏవి ఆ పేపర్లో ఇవ్వరు. అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్, అనలైటికల్ థింకింగ్ ఉంటుంది.
ప్రతి క్వశ్చన్కి మన థింకింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ మనము ఇక్కడ చూసి ఆప్షన్ అని గుర్తుపెట్టుకొని అక్కడ రాయడానికి ఏం వీలుండదు. సేమ్ మన జేఈ మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలాగే కండక్ట్ చేస్తారు. అకాడమీ ఐఐటి అకాడమీ అనేది వాళ్ళు పెట్టిన చాలా మంచి ఇది. మాలాంటి వాళ్ళకి అది ఐఐటి అని చదవాలనుకున్న వాళ్ళకి అది చాలా మంచి కాలేజ్. మేనేజ్మెంట్ ప్రోత్సాహం చాలా ఉంటుంది. దేంట్లో అయినా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. మాకు అన్నిట్లో అవుట్ మార్క్స్ వచ్చేలా చేస్తారు. ప్రతి దాంట్లో మాకు బ్యాక్లో అంటే ఇది తప్పు చేశారు, ఇది రెక్టిఫై చేసుకోవాలి, ఇది బాగుంది, దీన్ని అలాగే కంటిన్యూ చేయాలి అని చాలా చెప్తారు. ప్రతి సార్ కానీ ప్రతి టీచర్ కానీ మాకు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అలాగే హెల్ప్ చేస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా మా వెంబటే ఉండి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు చూస్తారు. అలా మేము ఏదైనా ఈజీగా చేయగలుగుతాం. దేంట్లో అయినా మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం మాకు చాలా ఉంది. ఓకే, ఇంతటి అద్భుత విజయాలను సాధించిన కాకతీయ విద్యార్థులకు మరోసారి శుభాకాంక్షలు. ఇది ఈనాటి కార్యక్రమం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ర్యాంక్స్ మరియు డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ సాధించిన కాకతీయ విద్యార్థులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ K6.